అట్లా ఏం లేదు. ఇట్ బికమ్ కేతిరెడ్డి అనేది ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండడము. సో నాకంటూ ఒక ఐడెంటిటీ నేను చేసే కార్యక్రమాల ద్వారా, ఎస్పెషల్లీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం ద్వారా ఒక ఎమ్మెల్యే ఇలా జనాల దగ్గరికి వెళ్తాడా, మామూలుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళనే పలకరించేయడానికి బరువైన ఈ కాలంలో ఒక ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి ఇలా సమస్యలు అడిగి వాళ్ళను కనుక్కోవడం చేస్తారా అనేది ఒక అందరికీ ఒక కొత్తగా వింతగా అనిపిస్తున్న సందర్భంలో, సో అలాంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనే దాని మీద నా ఐడెంటిటీ కానీ నా సర్వీసెస్ మీద కూడా అది ఒక బాగా జనాలకు తెలియడంతో మేబీ నేను ఆ విధంగా 2020లో మొదలెట్టారు గుడ్ మార్నింగ్ అనేది. లేదండి కదా, ఇట్స్ బీన్ 2013 నుంచి. అఫ్ కోర్స్, అంటే నేను అనేది ఏంటంటే మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొంచెం ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది 2020 నుంచి. ప్రాచుర్యం అనుకోవచ్చు అంటే కదా. ది థింగ్ ఇస్ దిస్ ఐ స్టార్టెడ్ ఇన్ ఫ్రమ్ 2007 నుంచి స్టార్ట్ చేశాను, వేర్ ద సోషల్ మీడియా స్టైల్ అనేది లేదు. అండ్ ఫ్రమ్ 2013 అనుకుంటా ఈ సోషల్ మీడియా అనేది కొద్దిగా ట్రెండింగ్లోకి వచ్చింది. సో ఆ టైం నుంచి ఇస్తూనేమని ఫ్రమ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఇదే గుడ్ మార్నింగ్ చేశాను, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది. ఇది సో దాని తర్వాత 2020 అప్పటికి ఏంటంటే ఈ మైక్ ద్వారా నేను మాట్లాడేది ఏదో అవతలోనికి తెలుస్తుంది. అవును, కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడని తెలుసుకోవడం వల్ల అందరికీ తెలిసింది. అంత దట్ డజంట్ మీన్ నేను ఇట్స్ బీన్ ఫర్ 10 years పై నుంచి దీంట్లో, అంతకుముందు నుంచి కూడా నేను చేయడం జరిగింది. సో యు ఆర్ ఎంజాయింగ్ ఆన్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ మై డ్యూటీ. నేను ఈ ప్రొఫెషన్ ఆప్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్ ఆప్ చేసుకున్నారు, ఎక్కడి నుంచో వచ్చి ఇది చేస్తున్నారు. ద సేమ్ వే నో ఎలక్టెడ్ పర్సన్గా, సో ఐఎమ్ హ్యావింగ్ సమ్ కమిట్మెంట్స్. ఈ పబ్లిక్ దగ్గరికి వెళ్తే రోజు మార్నింగ్ 3 గంటలు వాళ్ళకు తెలిసే విల్ బీ గెటింగ్ డైరెక్ట్ ఇన్పుట్స్ అనే ఒక ఆలోచన మీద ఈ ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. ఇబ్బందులు కూడా వస్తున్నాయి, డెఫినెట్గా ఉంటాయండి. ఇబ్బందులు అంటే రాజకీయ ప్రత్యర్థులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మిమ్మల్ని కొంచెం అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు చాలా విషయాల్లో. ఏంటి ఆమె పొద్దున్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఏంటి, అట్లా వాళ్ళని ఊపిరి పీల్చుకొనిరా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే ఎమ్మెల్యే కారా అని ఒక రకంగా మాట్లాడతారు. అంటే దెర్ ఆర్ మెనీ అలిగేషన్స్, ఆబ్లిగేషన్స్ అన్నీ ఉంటాయి. ఆఫ్ కోర్స్, అంటే ఒక ట్రెడిషనల్గా పాలిటిక్స్ చేసుకునే వాళ్ళకు ఇది కొద్దిగా మింగుడు పల్లని వాతావరణమే. జనాల దగ్గరికి ఎమ్మెల్యే పోవడం ఏంటయ్యా, వాళ్ళ దగ్గరికి ఇది వాళ్ళనే కలవ ఇంతకుముందు చెప్పినదిగా. కానీ మై గవర్నమెంట్, మా వైఎస్ఆర్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాలకే ఎమ్మెల్యేలందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకు గడప గడప అనే కార్యక్రమం ద్వారా నేను ఇంటికి లబ్ధి చేర్చాను ఇది అని ధైర్యంగా చెప్పే ఒక కార్యక్రమం. అంటే ఇంతకుముందు గతంలో ఏ ఎమ్మెల్యేలు కూడా అలా చేసిండరు, ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు కూడా చెప్పిండడు. అవును, వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ మంచి చేశాను అని పోయి చెప్పుకోండి అని ఒక బుక్ ఇచ్చి చెప్పే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం అంటే మీరు చూసే గడప గడపకు అనేది కాన్సెప్ట్ కూడా వచ్చిందని ప్రతిపక్షంలో కూడా ఉంది కదా. సేమ్ ప్రోగ్రామ్ వెన్ వీఆర్ ఇన్ అపోజిషన్ కూడా ఉంది కదా. సో నా కోసం అని వచ్చి ఇట్స్ మా లీడర్ ఒకటే నమ్ముతాడు, బీ విత్ ద పబ్లిక్. ఎస్, వాళ్ళకు ఒకవేళ పని కాకుంటే లెట్ దెమ్, వాళ్ళు తిట్టని అటుకు అయిపోతుంది. రాజకీయం అంటేనే ప్రజల కోసం పని చేయండి అని అంటారు, అంతే కదా. మా లీడర్ సీఎం గారు కూడా అదే చెప్తారు, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా వెళ్తున్నాం. అండ్ మీరు ఎక్కడా కానీ చూసి ఉండరు కూడా, ఒక ముఖ్యమంత్రి మా వల్ల మీకు మంచి జరిగింటేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. అవును, సో ఆయన మాకు ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఇచ్చినారు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్, దిస్ ఈజ్ మై వర్కింగ్ స్టైల్. నా వర్కింగ్ స్టైల్ ఆ విధంగా ఉంది కాబట్టి అది మోర్ పాపులర్ అయి ఉండొచ్చు. నాకంటే ఇంకా బాగా పనిచేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరి వన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్, ఫంక్షనరీస్ అనమాట. సో నాదే బెస్ట్ అని నేనేం చెప్పను, వాళ్ళు ఇంకో విధంగా ఇష్యూస్ని ఇది చేస్తారు. నాదేంటంటే ఫీల్డ్ లెవెల్కి వెళ్తే మనకు డైరెక్ట్ కాంటాక్ట్స్తో ఇన్పుట్స్ తెలుస్తూ ఉంటాయి. ఆఫీసర్స్ కావచ్చు, లేకుంటే మా వాళ్ళు కావచ్చు, అంతా బాగుంది అనే ఒక భ్రమ నుంచి బయటపడవచ్చు. మాది థ్యాంక్లెస్ జాబ్ అండి, రాజకీయాలు థ్యాంక్లెస్ జాబ్. 24/7 మేము పనిచేస్తూనే ఉండాలి. లైక్ మీడియా అంటే మీకైనా షిఫ్ట్లు ఏమైనా ఇస్తారేమో కానీ మాకు షిఫ్ట్లు కూడా ఉండవు. మా దానికి ఎవరు ఉండరు. మీ మీడియాలో మీరు చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. మేము 100 చేసి 99 చేసి 100 డిఫరెంట్ కారణాల వల్ల అతనికి చేయలేకపోతే అంటే అప్పుడే తిట్టుకుంటాడు. ఆ 99 మర్చిపోతారు, ఆ ఒక్కటి గురించే మాట్లాడుతాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ డోంట్ వాంట్ టు గో
లైక్ యూజువల్ మీడియా వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని చేస్తున్నారు ఆ వేలో వెళ్దామని అనుకోలే. సో ధర్మారెడ్డి ఇప్పుడు ఈ ధర్మవరం ఎమ్మెల్యేకి సంబంధించి కేతిరెడ్డి గారిని డిఫరెంట్గా తీసుకొద్దాం యాంగిల్లో నేను ఆలోచించి మీ దగ్గరికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలన్న ఆశ ఎప్పుడు కలిగింది మీలో? నాకు రాజకీయాలకు రావాలని ఆశ లేదు, మోజు లేదు, దూలా లేదు. అంటే దూల కూడా లేదు. ఫ్రమ్ ఫస్ట్ మై డాడ్ ఈ పాలిటిక్స్కి ఫ్యాక్షన్కి దూరంగానే చాలా దూరంగా పెంచారు మిమ్మల్ని. దాన్ని చాలా దూరంగా పెంచడం జరిగింది. సో నా చదువు అన్నీ డిఫరెంట్గా నేను తాడిపత్రిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బాగా ఫ్యాక్షన్ ఉన్నా కానీ నేను మా అమ్మ నాన్న వాళ్ళు ఊర్లో ఉన్నా కానీ నేను హాస్టల్లో ఉండేవాడిని. తెలుసు. సో అంత దూరంగా పెంచడం జరిగింది. అన్ఫార్చునేట్గా డాడ్ అనుకోని సందర్భంలో హత్యగా ఆపరేషన్ అయిన తర్వాత హత్యగా ఉంచబడ్డం చనిపోవడము. ఐ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ టు పాలిటిక్స్. అంటే మా చిన్నప్పటికి ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే ఆయన ఒక దాని మీద రిమాండ్గా ఉండే తాడిపత్రి జైల్లో. అప్పుడు అపవాదం అది అంటారు, నిజమేనా? ఆయన మీద ఈ వ్యవహారంలో హత్య వ్యవహారంలో ఆయన ఇరికించబడ్డారా అని అంటారు. అలా ఇరికించబడి ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న సందర్భంలో సో నేను మళ్ళీ అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుండే ఇక్కడ. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ధర్మవరం అని. నేను మా నాన్న ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండే ఆ టైంలో, అంతకుముందు కూడా నేను ఇప్పుడు ధర్మవరంలో నాకు కోయంబత్తూరు పోయేటప్పుడు ఆ ట్రైన్లో కూడా దిగిండాను ధర్మవరంలో. సో ఆ సందర్భంలో కూడా ఎప్పుడు నాకు ఇది లేదు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న క్యాడర్ కావచ్చు, ఇది కావచ్చు, అంతవరకు నాకు ఎలనూరు పుట్లూరు అనే 2 మండలాలు ఉండేటివి, మై ఓన్ నేటివ్. ఆ 2 మండలాలు కూడా దీంట్లో డీలిమిటేషన్స్లో పక్కకి వెళ్ళిపోయినాయి. అయినప్పుడు కూడా ఇక్కడున్న ప్రజలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, క్యాడర్ కావచ్చు సపోర్ట్ చేయడం జరిగింది. ఐ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ టు పాలిటిక్స్. సరే ఒకసారి వచ్చిన తర్వాత వేరెవర్ మనం ఒక చదువు వేరు, పాలిటిక్స్ వేరు. చదువులో ఉండుంటే బాగుండేది, పాలిటిక్స్ లోకి వచ్చాను అన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు కలిగిందా? అలా ఏం లేదండి. నేను నా దాంట్లో ఇప్పుడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే కాదు, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంటే, యావరేజ్ స్టూడెంటే. ర్యాంకులు సాధించి మెడల్ సాధించేంత వాడిని అయితే కాదు, కానీ పాస్ వరకు కంఫర్టబుల్గా అయ్యేవాడిని.